ఏ పంట అయినా సరే పంట వెళ్ళిన తర్వాత మిగిలిన పంట అవశేషాలను కొందరు రైతులు వాటిని తీసివేసి కుప్ప వేసి మంట పెట్టడం లేదా వాటిని చేను నుండి దూరంగా పడేయడం చేస్తారు. అందులో ముఖ్యంగా పత్తి కట్టెను రైతులు ఆ చేనులోనే మంట పెట్టి కాల్చడం చేస్తారు. కానీ అలా చేయడం వల్ల భూసారం తగ్గిపోతుంది. పత్తి కట్టెను కాల్చకుండా కలియ దున్నడం చేస్తే నష్టం అనేది జరగకుండా ఉంటుంది. మరి దానితో పాటు మరెన్నో ప్రయోజనాలు కూడా పొందొచ్చు అంటూ ఈరోజు ఇల్లు వ్యవసాయం కార్యక్రమంలో మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి కృషి విజ్ఞాన కేంద్రం సమన్వయకర్త డాక్టర్ శివకృష్ణ ముచ్చటలో విందాం. వీరితో ముచ్చట పెడతారు కేలేనేని. రైతులు పత్తి పంట తీసిన తర్వాత మిగిలిన కర్ర ఏదైతే పత్తి కట్ట ఉంటుందో దాన్ని ఏం చేయాలి అన్నది ఒక ప్రశ్న. శాస్త్రవేత్తల సలహా సూచన ఏమిటంటే ఆ పత్తి కట్టెను కలియదున్నాలని. కానీ కొంతమంది రైతులు అందుకు భిన్నంగా కాలబెడతా ఉంటారు. అది కొంత దుష్ప్రభావాన్ని చూపుతుందని శాస్త్రవేత్తల అభిప్రాయం. అసలు ఈ పత్తి కట్టెని ఏం చేయాలి, ఏం చేస్తే బాగుంటుంది, ఒకవేళ కలియదున్నాలి అన్నప్పుడు అలా పత్తి కట్టెను భూమిలో కలియదున్నినప్పుడు రైతులకు కానీ అటు భూమికి కానీ ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయి, ఈ వివరాలు మనతో పంచుకునేందుకు ఇప్పుడు మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి కృషి విజ్ఞాన కేంద్రం సమన్వయకర్త డాక్టర్ కె శివకృష్ణ గారు ఉన్నారు. ఆ వివరాలు వారిని అడిగి తెలుసుకుందాం. నమస్కారం శివకృష్ణ గారు. నమస్కారం అండి. అయితే ప్రధానంగా మనం ఈ సీజన్లో వింటున్న మాట పత్తి కట్టెను భూమిలో కలియదున్నాలి అని. అయితే అట్లా భూమిలో ఈ పత్తి కట్టెను కలియదున్నడం వల్ల ఎట్లాంటి లాభాలు ఉంటాయి, వాటి గురించి చెప్తారా? ముఖ్యంగా మనకు పత్తి ఈ తెలంగాణ రాష్ట్రంలో ప్రధాన పంట. వరితో పాటుగా కొన్ని లక్షల ఎకరాలలో మనం ఈ తెల్ల బంగారం అంటే పత్తి సాగును చేస్తున్నాము. రైతు సోదరులు పత్తి పంట తీసుకున్న తర్వాత ఏదైతే పత్తి కట్టె ఉంటుందో దాన్ని చాలామంది రైతు సోదరులు ఏం చేస్తున్నారంటే పత్తిని కల్టివేటర్ టైన్స్ ద్వారా ఆ పత్తి కట్టెను ఒక కాడికి జమ చేసుకొని దాన్ని ఎండాకాలం స్టార్ట్ అయ్యే సమయంలో అగ్గి పెట్టేసి కాలబెట్టడం ద్వారా పత్తి కట్టెను రైతు సోదరులు పూర్తిగా కాలబెట్టి బూడిద చేస్తున్నారు తప్పితే దాన్ని కలియదున్నడం చేయట్లేదు. ఈ విధంగా పత్తి కట్ట ఏరి ఒక దగ్గర చేసి దాన్ని కాల్చడం ద్వారా లాభాల కన్నా నష్టమే ఎక్కువగా ఉన్నది. దాన్ని రైతు సోదరులు గ్రహించాలి. పెద్ద మొత్తంలో కొన్ని సంవత్సరాల నుండి ప్రధాన పంటగా పత్తి ఉంటుంది కాబట్టి దీంట్లో ఎక్కువగా పత్తి ఏరిన తర్వాత మనకు కట్టె అనేది లభ్యమవుతుంది. ఒక ఎకరానికి సుమారు 2.5 టన్నుల వరకు మనకు పత్తి కట్ట వస్తుంది. అలాంటి కట్టెను ఏం చేస్తున్నారు రైతు సోదరులు అంటే అగ్గి పెట్టేస్తున్నారు. దాని ద్వారా భూమికి అందాల్సిన పోషకాలు ఏదైతే ఈ కట్ట రూపకంగా భూమికి అందాల్సిన పోషకాలు అందకుండా పోవడము ముఖ్యంగా మనం ఇక్కడ గమనించాల్సిన విషయం. రెండోది ఏంటంటే ఆ కట్టెను వేరే విధంగా కూడా మనము ఉపయోగించుకోవచ్చు. దాని ద్వారా కూడా రైతు సోదరులకు కొద్ది మొత్తంలో డబ్బులు వచ్చే అవకాశం ఉన్నది. ఈ మధ్య కొన్ని పరిశ్రమలు వస్తున్నాయి. ఆ పరిశ్రమలు ఏంటంటే ఈ పత్తి కట్టెను కొనుగోలు చేస్తున్నారు. కొనుగోలు చేసి దాని నుంచి వెళ్ళి ఫైర్ వుడ్ని తయారు చేస్తున్నారు. సో ఆ విధంగా చేస్తున్నారు కాబట్టి రైతు సోదరులను కోరుకునేది ఏంటి అంటే ఈ పత్తి కట్టను కలియదున్నే యంత్రాలు కూడా మనకు అందుబాటులోకి వస్తున్నాయి. దాన్ని గ్రహించి రైతు సోదరులు ఈ పత్తి కట్టను కాల్చకుండా భూమిలోనే దున్నడం ద్వారా భూమి సారవంతమయ్యే అవకాశం ఎక్కువగా ఉన్నది. దీన్ని ఒకటి రైతు సోదరులు గమనించాలి. అయితే ఇప్పుడు ఈ పత్తి కట్టెను ఒకవేళ భూమి నుంచి తొలగించినట్లయితే ఏమైనా అనర్థాలు జరిగే అవకాశాలు ఉన్నాయా? ఉంటే ఎలాంటి అనర్థాలు కలుగుతాయి చెప్తారా? ముఖ్యంగా మనము చాలామంది రైతు సోదరులు చేసేది ఏంటంటే ఈజీ పద్ధతి ఏంటంటే కట్టె మొత్తం ఏరేసి ఒక కాడ కుప్పలాగా చేసి దాన్ని కాల్చడం చేస్తున్నారు. ఈ విధంగా ఏమవుతుందంటే భూసారం తగ్గిపోతుంది. ఎందుకంటే అదొక వ్యర్థాన్ని ఏమైతే ఉన్నదో కట్టెను మనము భూమిలో కలియదున్నాలి.
అంటే మ్యాక్సిమం మన అందుబాటులో ఉన్నది ఏంటంటే రోటోవేటర్ ద్వారా పచ్చిగా ఉన్న కట్టను ఒకసారి దున్నడం కూడా కొంతమంది రైతు సోదరులు చేస్తున్నారు. పెద్ద మొత్తంలో ఉన్న రైతు సోదరులు ఏంటంటే, ఎక్కువ మంది రైతు సోదరులు ఏంటంటే పచ్చగట్టను ఒక పక్కకు కుప్పలాగా చేసి దాన్ని అంటబెట్టడం ద్వారా, రెండు చేయడం ద్వారా ఏమవుతుందంటే సూక్ష్మజీవులు అంటే ఆ సహజంగా నేలలో ఉన్న సూక్ష్మ జీవులు ఏవైతే ఉంటాయో, అంటే మనకు మేలు చేసే జీవులు ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా నశించే అవకాశం ఎక్కువగా ఉన్నది. రెండోది ఒకటి ఏంటంటే భూసారం తగ్గిపోయే అవకాశం ఉంటుంది. రెండోది ఏంటంటే సూక్ష్మజీవులు ఏదైతే మేలు చేసే సూక్ష్మజీవులు నశించే అవకాశం ఎక్కువగా ఉన్నది. దాంతోపాటుగా ఈ పత్తి కట్ట కాల్చడం ద్వారా తేమ శాతం కూడా తగ్గిపోయి దాని ప్రభావము పంట దిగుబడిపై కూడా చూపించే అవకాశం ఎక్కువగా ఉన్నది. ముఖ్యంగా ఈ పత్తిలో ఏదంటే ఎక్కువగా వర్షాధారితంగా ఉంటుంది. ఆ వర్షాధారితంగా ఉన్న పత్తి సాగులో మనము భూమి పాటు పెంచడానికి ఎలాంటి చర్యలు కూడా తీసుకోలేకపోతున్నాము. వరి సాగు చేసే వాళ్ళైతే ఈ మధ్య కాలంలో రైతు సోదరులు జనుము జీలుగా కొన్ని పచ్చిరొట్ట పైర్లు సాగు చేయడం ద్వారా భూమి పాటు పెరగడానికి కొద్దిగా దోహదపడుతుంది. కానీ పత్తికి వచ్చేసరికి అలాంటివి ఏమీ చేస్తలేరు. కాబట్టి ఈ పత్తి కట్టను నేలలో దున్నడం ద్వారా నేల సారవంతమయ్యే అవకాశం ఎక్కువగా ఉంది. అయితే ఇప్పుడు సాధారణంగా ఎక్కువ మంది రైతులు చేసే పని పత్తి కట్టెను ఏరిన తర్వాత కుప్పలు వేసి కాల్చడం. అసలు ఈ పత్తి కట్టెను కాల్చడం లాభమా నష్టమా, లేకపోతే అసలు ఈ కట్టెను కాల్చకుండా ఏం చేస్తే మంచిగా ఉంటుంది, ఏం చేయవచ్చు? ముఖ్యంగా ఇప్పుడు పత్తి కట్టెను మనము కాల్చడం ద్వారా ఎట్లయితే భూమిలో ఉన్న తేమ, భూమిలో ఉన్న సూక్ష్మజీవులు, భూమిలో ఉన్న కాలుష్యం ఎక్కువగా ఏంటి అంటే కాల్చడం ద్వారా సుమారు మనకు CO2 గ్యాస్ ఎక్కువగా వెలువడే అవకాశం ఉంటుంది. దాని ద్వారా పర్యావరణం కూడా కలుషితమయ్యే అవకాశం ఉంటుంది. అంటే గాలి కూడా కలుషితమయ్యే అవకాశం ఉంటుంది. అలా కాకుండా మనకు పత్తి కట్టను కాటన్ షెడ్డర్స్, మల్టీ క్రాప్ కాటన్ షెడ్డర్స్ కానివ్వండి, కాటన్ బయో షెడ్డర్స్ అనే ఇలాంటివి పరికరాలు మనకు అందుబాటులో ఉంటున్నాయి. దాని ద్వారా మనము ఈ పత్తి కట్టను ఈ కాటన్ షెడ్డర్స్ని నడపడం ద్వారా ఆ పత్తి కట్ట ఏదైతే ఉందో మొత్తం అది నుజ్జు అయిపోయి నేల, అంటే మనకు ఈ గడ్డి కోసే మెషిన్స్ ఏదైతే చిన్న చిన్నగా ముక్కలుగా గడ్డిని తయారు చేస్తుందో అది తయారు చేసే విధంగా ఈ మెషిన్ని నడపడం ద్వారా పూర్తిగా ఉన్న కట్ట నుజ్జు అయిపోయి అది నేలలో కలిసిపోవడం ద్వారా ఆ కట్టలో ఉన్న పత్తి కట్టలో మనకు ఎరువులు కూడా అందుబాటులో ఉంటాయి. అంటే వేరే రూపకంగా అది రైతులు ఈ పత్తి కట్టను కలియదున్నడం ద్వారా, అంటే ఈ పత్తి కట్ట నుజ్జు చేస్తాయి. అంటే సహజంగా అంత పెద్ద కట్ట డీగ్రేడ్ అవ్వడం, అంటే ఏదైతే కట్టె ఉంటుందో దాని సహజత్వాన్ని కోల్పోయి నేలలో కలిసిపోవాలి అంటే కొద్దిగా సమయం పడుతుంది. అట్లా కాకుండా ఈ పత్తి కట్టను మొత్తం నుజ్జు చేసి ఒక చిన్న పౌడర్ లాగా చిన్న పిల్లల్లాగా తయారు చేసి నేలలో కలియదున్నడం ద్వారా మనం వాటర్ ఇవ్వడము ఇవన్నీ చేయడం ద్వారా ఏమైందంటే నేలలో సూక్ష్మజీవుల ద్వారా ఆటోమేటిక్గా బయోమాస్ ఇస్తున్నాం కాబట్టి సూక్ష్మ జీవులు కూడా నేలలో పెరిగి అవి ఆహారంగా తీసుకొని అది ఒక మనకు కర్బన శాతాన్ని పెంచే అవకాశం ఉంటుంది. ఎట్లయితే మనిషికి గుండె ఎట్లయితే ప్రధానమో నేలలో భూమిలో కూడా కార్బనం అనేది కూడా చాలా ముఖ్యము. ఈ విధంగా పత్తి కట్టను కాటన్ షెడ్డర్స్ ద్వారా దున్నడం ద్వారా ఏమైందంటే ఆ పత్తి కట్ట మొత్తం నుజ్జు అయిపోయి భూమిలో కలిసిపోవడం ద్వారా ఈ సూక్ష్మజీవులు పెరిగి అది కార్బనాన్ని పెంచే అవకాశం ఉంటుంది. దిగుబడి కూడా పెంచే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అయితే ఇప్పుడు మనం ఈ పత్తి ఏరిన తర్వాత మిగిలిపోయిన కట్టె ఏదైతే ఉన్నదో ఇది ఇంకా దేనికి ఉపయోగపడుతుంది, దీనివల్ల ఉపయోగాలు ఏముంటాయి? ఇప్పుడు పత్తి కట్ట మనం చూసుకున్నట్లయితే సుమారు 2.5 టన్నుల పత్తి కాడలలో మనకు సుమారు 14 కిలోల నత్రజని, 1.6 కిలోల భాస్వరము మరియు 8 కిలోల పొటాష్, అలాగే ఈ పత్తి కట్టలో సుమారు 0.07% సేంద్రియ కర్బనము ఈ పత్తి కట్టను భూమిలో కలియదున్నడం ద్వారా భూమికి అందే అవకాశం ఉంటుంది. అంటే ఈ మనకి ఎక్కువగా కాటన్ షెడ్డర్స్ ఈ మధ్య అందుబాటులోకి వస్తున్నాయి. ఎక్కువగా రైతు సోదరులు కూడా చాలా కొద్ది మంది మాత్రమే అవగాహన ఉన్న వాళ్ళు మాత్రమే దీన్ని ఉపయోగిస్తున్నారు. అట్లా చూసుకున్నట్లయితే వాళ్ళు వాడే ఎరువులలో చూసుకున్నట్లయితే 15 కిలోల యూరియా అంటే సుమారు 450 రూపాయల
యూరియాను తగ్గించుకున్న వాళ్ళు అవుతారు. అదే 7 కిలోల ఎస్ఎస్పి కానివ్వండి, అంటే 280 రూపాయల, అది కూడా ఖర్చు తగ్గించుకున్న వాళ్ళు అవుతారు. అలాగే 4 కిలోల ఎంఓపి అంటే సుమారు 136 రూపాయలు. అంటే ఈ 3 కలిక అంటే యూరియా కానివ్వండి, ఎస్ఎస్పి కానివ్వండి, ఎంఓపి, ఏవైతే ఎరువులు మనం సూటి ఎరువులు ఏదైతే మనం వాడుతున్నామో పత్తి పెరగడానికి, ఆ పోషకాలు ఏదైతే యూరియాలో ఉండే పోషకాలు, ఎంఓపిలో ఉండే పోషకాలు కానివ్వండి, ఎంఓపి ఎస్ఎస్పిలో ఉండే పోషకాలు ఆ రూపకంగా ఈ పత్తి కట్టలో ఉండి నేలకు అందించడం మనం చూడవచ్చు. ఈ పత్తి కట్టను నేలలో దున్నడం ఈ విధంగా మనము సుమారు 450, 280, 136 రూపాయలు, అంటే సుమారు ఒక 600-700 రూపాయల యూరియా, అంటే పిండి బస్తాలు అంటాం సహజంగా వాడే పదాన్ని, ఆ బస్తాల తగ్గించుకోవచ్చు. ఆ ఖర్చును అనేది తగ్గించుకోవచ్చు. అంటే ఒక రైతు 3,000 రూపాయల ఖర్చు గల ఎరువులు వేస్తే దాంట్లో సుమారు 2,500, అంటే సుమారు 600-700 రూపాయల ఒక ఖర్చును అనేది తగ్గించుకోవచ్చు. అదొక్కటే గాక ఇండైరెక్ట్గా సేంద్రియ కర్బనం భూమిలో పెరుగుతుంది. సహజంగా ఇప్పుడు ఎరువులు వేస్తే ఎరువులు ఓన్లీ మొక్క ఎదుగుదలకు మాత్రమే ఉపయోగపడుతుంది. భూమి సారవంతమయ్యే ప్రక్రియ కానీ మనం రైతులు ఎక్కువగా భూమిని సారవంతం చేసే ఎలాంటివి చేస్తలేరు. కాబట్టి పత్తి కట్టను భూమిలో దున్నడం ద్వారా ఏమవుద్దంటే ఇది పరోక్షంగా సూటిగా జరిగే లాభం అయితే ఇది. ఇండైరెక్ట్గా మనం చెప్పుకునేది ఏంటంటే సేంద్రియ కర్బనం, ఏదైతే గుండెకాయ మనం మనిషికి ఎట్లయితే గుండెకాయ అవసరమో ఆ విధంగా సేంద్రియ కర్బనం కూడా పెరిగే అవకాశం ఉండడం ద్వారా దిగుబడి పెరుగుతుంది గణనీయంగా. ఆ విధంగా రైతులు మంచిగా దిగుబడి తీసుకునే అవకాశం ఉంటుంది. ఇది పత్తి కట్టను నేలలో దున్నడం ద్వారా కలిగే లాభాలు. చాలా సంతోషం శివకృష్ణ గారు. ముఖ్యంగా పత్తి కట్టెను కాల్చకుండా భూమిలోనే కలియ దున్నడం వల్ల అటు రైతుకు ఇటు భూమికి ఏ రకమైన ప్రయోజనాలు ఉన్నాయి, ఏ రకమైన లాభాలు ఉన్నాయి అనే దాని గురించి సవివరంగా తెలియజేసిండ్రు. మరి రైతులు కూడా కాల్చకుండా కలియ దున్నే ప్రయత్నం చేస్తారని ఆశిస్తూ ఈ చక్కని సమాచారాన్ని తెలియజేసినందుకు మీకు ధన్యవాదాలు. నమస్కారం. అందరికీ ధన్యవాదాలండి. ఇప్పటి వరకు పత్తి కట్టెను భూమిలో కలియ దున్నడం వల్ల కలిగే లాభాల గురించి మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి కృషి విజ్ఞాన కేంద్రం సమన్వయకర్త డాక్టర్ కె శివకృష్ణతో ముచ్చటిన్నారు. వీరితో ముచ్చట పెట్టింది కె లెనిన్. సందేహాస్పద ఆరోపణ మీద మిమ్మల్ని చట్టరీత్యా